మీరిప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొంది ఆల్రెడీ 3 నెలలైతే కావస్తా ఉంది. ఈ 3 నెలల పరిపాలన భాగంలో మీరు ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఇంకా ఎలాంటి సమస్యలు మీ దృష్టికొస్తున్నాయి? ఇంకా ఏమేమి చేయాల్సి ఉంది? ఇక్కడ ఏమైందంటే మేడం, ఇంతకుముందుకు గతం పాలకుల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అసలు 9 సంవత్సరాలకెళ్ళి కూడా మేడం పెండింగ్ ఉంది మేడం గ్రామ పంచాయతీ కార్యాలయం. మా సొంత నిధులతోని ఇట్లా గ్రామ సభ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ పాలనలో ఎన్నిసార్లు గ్రామ సభలు మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు? మీ సభలలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఇందిరామిల్లు కానీ, ఇప్పుడు పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏదో గ్రామ పంచాయతీ 4 గోళ్ల మధ్య రాసుకుని నా వాళ్ళకి రాసుకొని అలా కాకుండా మేడం, మా నాన్న అనేది ఎప్పుడైనా ఇది ఒక్కసారి సర్పంచ్ కావాలి నా కొడుకు అనే కోరిక నెరవేర్చు. మా దృష్టి మా డాడీ చనిపోయాడు. ఏ గ్రామ పంచాయతీకైనా నిధులు ఒక సరైన పద్ధతిలో వినియోగించడం లేదు అనేది ప్రతి సర్పంచ్కి ఒక ఊరు నుంచి అయితే విమర్శలు అయితే ఉంటాయి. కానీ మరి మీ ఊర్లో అలా ఏం లేదు. గ్రామ పంచాయతీ నిధులు వస్తే మీరు సరైన పద్ధతిలో వాడి మీరు గ్రామాన్ని అయితే వినిపించగలుగుతానని అనుకుంటున్నారు. ఆ బాధ్యత నేను మొదలైన మేడం. కాకపోతే సొంతంగా నిధులు పెట్టాను పనిచేస్తాను తప్ప గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసి నల్లగొండ డిస్టిక్లోనే నా ఆరగూడెం అంటేనే ఆదర్శమైన గ్రామం కావాలి మేడం. నా కోరిక అదే మేడం, నా తాపత్రయం కూడా అదే మేడం. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనం ప్రస్తుతం చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ పంచాయతీకి అయితే చేరుకున్నాం. చిన్నప్పటి నుంచి సేవాభావం ఎక్కువగా ఉండటంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగిందని చెప్తూ మన ఆరెగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా నాగంపల్లి శ్యామ్ సుందర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ గ్రామం ఆయన పరిపాలనలో ఎంతవరకు ముందుకెళ్తా ఉంది, ఇంకా ఏమేమి అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది, ఎంతవరకు చేసుకుంటూ వెళ్తున్నారనే విషయాల గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీరు కుటుంబ నేపథ్యం గురించి, మీ రాజకీయ రంగ ప్రవేశం గురించి. మేడం, మా డాడీ గారు ఉప సర్పంచ్ చేశాడు మేడం. పెద్ద కాపాడితే ఉమ్మడిగా ఉన్నప్పుడు మా డాడీ ఉప సర్పంచ్ చేశాడు మేడం. ఇక్కడ ఆయన స్ఫూర్తితోనే నేను ఇవాళ రాజకీయం రాగలిగాను మేడం. ప్లస్ అందులో మేడం రాధగోపాల్ రెడ్డి గారు నాకు అండదండ ఉన్నాయి మేడం. ఆయన ప్రోద్బలంతో కూడా నేను ఇవాళ రాజకీయం రాగలిగాను మేడం. నేను మీరు ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొంది ఆల్రెడీ 3 నెలలైతే కావస్తా ఉంది. ఈ 3 నెలల పరిపాలన భాగంలో మీరు ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఇంకా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఇంకా ఏమేమి చేయాల్సి ఉంది? మేడం, మా దగ్గర ఆరగూడెం ప్రధాన సమస్య మేడం డ్రైన్ సమస్య ఉంది. అండర్గ్రౌండ్ డ్రైన్ సమస్య ఉంది మేడం. ఇక్కడ ఏమైందంటే మేడం, ఇంతకుముందుకు గతం పాలకుల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇది వాటర్ అనేది పోకుండా బాగా ఇబ్బంది అవుతుంది మేడం. అది మేము పెద్దల సహకారంతో వేరే కొద్దిగా గ్రామ పెద్దల సహకారంతో మా సొంత నిధులతోని రేపు వచ్చే నెల మేడం డ్రైనేజ్ స్టార్ట్ చేస్తాం మేడం. అసలు 9 సంవత్సరాలకెళ్ళి కూడా మేడం పెండింగ్ ఉంది మేడం గ్రామ పంచాయతీ కార్యాలయం. దానివల్ల సొంత నిధులతో మేము దాన్ని కంప్లీట్ చేస్తున్నాం మేడం. నెక్స్ట్ మంత్కి దాన్ని స్టార్ట్ చేసే ప్లాన్ చేస్తున్నాం మేడం. నేను ఇంకొకటి మేడం, ఈ 99 ప్రధాన భాగంలో మేడం ఫస్ట్ రోజు మా గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం మా సెక్రటరీ గారితో అందరికీ మా ఊళ్ళో పెద్ద సహకారంతో మా వార్డు మెంబర్ సహకారంతో మేడం ఎక్కడెక్కడ మాకు గవర్నమెంట్ ఏ ప్రణాళికలు ఇచ్చిందో ఆ డే బై డే ఎక్కడ ఏం చేయాలనేది ఫస్ట్ రోజు మేడం గ్రామ పంచాయతీ క్లీన్ చేసుకుని మేడం. సెకండ్ రోజు మేడం నర్సరీ స్కూల్ మేడం, అంగన్వాడీ స్కూలు ప్లస్ ప్రైమరీ స్కూలు పరిశుభ్ర పిల్లలకు ఎట్లా చేయాలి కదని అక్కడ మేడం. మూడో రోజు మేడం వాటర్ ట్యాంక్ క్లీనింగ్ మేడం. ఇక్కడ ప్రతిరోజు వాటర్ ట్యాంక్ క్లీన్. 4వ రోజు పాగింగ్ క్లీన్ మేడం. నైట్ వాళ్ళు పాగింగ్ కొట్టేయడం ప్లస్ నర్సరీ క్లీన్ చేయడం మేడం. ప్రతిరోజు మేడం మాకు గవర్నమెంట్ ఎక్కడెక్కడ మాకు ఏమేమి చెప్పారో తప్పకుండా సూచన పాటించిన మేడం. ఆరోగ్యం మాత్రం ప్రతిరోజు ఎక్కడ వచ్చాం మేడం. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేము మేడం. పరిశుభ్రకు మెయిన్ ఇచ్చినాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటేనే మెయిన్గా గ్రామ సభలు సమావేశాలు, ఇట్లా గ్రామ సభ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ పాలనలో ఎన్నిసార్లు గ్రామ సభలు మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు? మీ సభలలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మేడం, మేము సర్పంచ్ బాధ్యత స్వీకరించిన కానీ 2 సార్లు జనరల్ బాడీ పెట్టాను మేడం. ఒకసారి గ్రామ సభ పెట్టాను మేడం. గ్రామ సభ ఫస్ట్ సర్పంచ్ కాబట్టి ఎవరు కూడా మా పెద్దగా ఏమీ అడగలేదు మేడం. కాకపోతే ఏమన్నారంటే మేడం, ఏదున్నా కూడా చెప్పి చేయండి. ఇంతకుముందుకు చెప్పి చేయకూడదు. ఏ సమస్య వచ్చో చెప్పి చేయలేరు. మాకు ఏదన్నా గ్రామ సభలో పెట్టి చెప్పి చేయండి అని ఒక మా తీసుకొచ్చారు. నేను కూడా అదే చెప్పాను. జనాలకు కూడా ఏం చెప్పానంటే, మా ఊర్లో ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా గ్రామ సభ పెడతా, గ్రామ సభలో తీర్మానం చేస్తా, గ్రామ సభకి వెళ్ళి పంపిస్తా. ఎందుకంటే ఇందిరామిల్లు కానీ, రేపు పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏదో గ్రామ పంచాయతీ 4 గోళ్ల మధ్య రాసుకుని నా వాళ్ళకి రాసుకొని నీ వాళ్ళకి అలా కాకుండా మేడం 100% పార్టీలకు అతీతంగా 100% గ్రామ సభ పెట్టి గ్రామ సభ తీర్మానం చేసే పంపిస్తాం మేడం. ఎక్కడ మా ఆఫీసులో తప్ప ఏదో 4 గోళ్ళకి అది వచ్చి ఆ పని చేయను మేడం. నా వల్ల కాదు కూడా చేయలేదు.
ఏ గ్రామ పంచాయతీకైనా నిధులు ఒక సరైన పద్ధతిలో వినియోగించడం లేదు అనేది ప్రతి సర్పంచ్కి ఒక ఊరు నుంచి అయితే విమర్శలు అయితే ఉంటాయి. కానీ మరి మీ ఊర్లో అలా ఏం లేదు. గ్రామ పంచాయతీ నిధులు వస్తే మీరు సరైన పద్ధతిలో వాడి మీరు గ్రామాన్ని అయితే మెప్పించగలుగుతానని అనుకుంటున్నారు. తప్పకుండా మేడం, ఎందుకంటే మాకు వచ్చే నిధులు మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నాం మేడం. ఈ మంత్ ఈ నిధులు వచ్చినప్పుడు ఏం చేద్దాం, దానికి ముందే మా జనరల్ బాడీ తీర్మానం చేసుకొని జనాలకు మెప్పించి ప్లస్ మా పాలవర్గం మెప్పించుకొని నేను ముందుకు పోతాను మేడం. ఎందుకంటే ఏ ఒక్క తప్పు అందరూ మీరు అన్నారు, ఏ ఒక్క తప్పు చేసినా కూడా సర్పంచ్ బాధ్యత మేడం. ఇక్కడ ఆ బాధ్యత నేను మోయలేను మేడం. కాకపోతే సొంతంగా నిధులు పెట్టాను నేను పనిచేస్తాను తప్ప గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసి వేరే పక్కదారి పట్టే ఆలోచన నాకు లేదు మేడం. ఆ విషయానికి వస్తాం మేడం. ఇప్పుడు మేము 9 సంవత్సరాలకి గ్రామ పంచాయతీ పెండింగ్ పెట్టాను మేడం. మా దగ్గర నేను సొంత నిధులు పెట్టి 10 లక్షల రూపాయలు సొంత నిధులు పెట్టి ఇప్పుడు చేపిస్తున్నాను మేడం. లాస్ట్ ఈ 10 డేస్లో ఎమ్మెల్యే గారు టైం ఇస్తుంటే నేను ఫస్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాను మేడం. దాన్ని మా సార్ ఎమ్మెల్యే గారు టైం ఇస్తే కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను, ఏదో అసెంబ్లీ సమావేశం తర్వాత మాట్లాడతానని చెప్పినాడట. ఓకే అంటే నేను ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాను. మాకు ఎమ్మెల్యే గారు సహకారం లేకున్నా, గవర్నమెంట్ సహకారం లేకున్నా కూడా మేడం నేను సొంత నిధులతో చేపిస్తాను రెడీగా ఉన్నాను మేడం. ఇక్కడ ఇప్పటికి కూడా నేను సర్పంచ్ ఎన్నికైనా కాదు మేడం 56 సీట్లు తెప్పించాను మేడం ఊరికి. ప్లస్ సొంత నిధులతో మేడం పాగింగ్ కొట్టించాను మేడం. ప్లస్ శానిటైజర్ మేడం, సున్నం కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఇవన్నీ మా సొంతంగా తెప్పించాను మేడం. ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ మా మేడం ఆడితే పాత బిల్లు ఉన్నాయి సార్, పెండింగ్ పాత బిల్లు ఉన్నాయి సార్ అంటే ఫస్ట్ పాత బిల్లు ఇచ్చేయండి మాకు. ఎందుకంటే వాళ్ళు కూడా చేశారు, ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు ఇబ్బంది ఎందుకు పెట్టాలి చెప్పి పాత బిల్లు క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం స్టార్ట్ చేద్దాం మేడం చెప్పి 50 లక్షలు. ఈరోజు కూడా మేడం నేను ఇచ్చిన మాట ప్రకారము కుమ్మరసీని వాళ్ళ ఇంటికి, కుమ్మరసీని అని జాయిన్ వాళ్ళ ఇంటికి సొంత డబ్బుతో వేది తెప్పించాను మేడం. వేది చెప్పి లైట్ ఇప్పించాను మేడం స్ట్రైట్ లైట్కు. ఏ గ్రామంలో చూసినా ఫస్ట్ త్రాగునీటి సమస్య ఎలా ఉంది అనేది చూస్తున్నారు. డ్రైనేజీలు ఎంతవరకు, వీధి దీపాలు, సీసీ రోడ్లు అవన్నీ అంత మొత్తం పూర్తిగా కంప్లీట్ అయ్యే ఉన్నాయి మీ గ్రామంలో? స్ట్రీట్ లైట్ మొత్తం కంప్లీట్ అయినాయి మేడం. కాబట్టి డ్రైనేజ్ కావాలి మేడం. డ్రైనేజీ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం మేడం. నెక్స్ట్ కూడా మేడం మా దగ్గర ఇప్పుడు అన్నారు ఏమని స్ట్రీట్ లైట్ డ్రైనేజ్ అయిపోయింది మేడం. సాగర్ వాటర్ మేడం, వాటర్ కోసం మేడం నిన్ననే మేడం నా సొంత నిధులతో నిన్న అతను మీరు ఒక 420 ఉన్నాయి మేడం ఇక్కడ హౌసెస్. అందులో ఒక 120 ఇళ్ళకే మేడం కలెక్షన్ ఇచ్చారు, సాగర్ వాటర్ ఇచ్చారు, మా దగ్గర కృష్ణా వాటర్ ఇచ్చారు. మిగతా వాటర్కు ఇవ్వలేదు. 300 ఇళ్ళకు పెండింగ్ ఉంది మేడం ఇక్కడ. ఆ 300 ఇళ్ళకు కూడా మేడం నేను స్టార్ట్ చేశాను మేడం. నేను సొంత నిధులతో స్టార్ట్ చేయించి ఒక 100 ఇళ్ళకు నిన్న నేను ఆల్రెడీ వాటర్ పంపించాను మేడం. మీరు పండుగ ఉందని చెప్పి ఆపాయి మేడం. ఒక 2 డేస్లో మిగతా ఇళ్ళకు కూడా నేను క్లియర్ చేస్తాను మేడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రామంలో పరిశుభ్రత ఆరోగ్య కార్యక్రమాలు మీరు ఎంతవరకు చేపట్టగలిగారు ఇప్పటివరకు? మేడం మా దగ్గర పారిశుద్ధ కార్మికులు మంచిగా పనిచేస్తారు మేడం. వాళ్ళకు మనకు ఇబ్బంది అనేది వాళ్ళతో ప్రతిరోజు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఈరోజు ఎక్కడ ఏం పని చేస్తున్నారు మొత్తం ఆన్లైన్లో మేము చూసుకుంటాం మేడం. ప్లస్ ఆశా వర్కర్తో మేడం ప్రతి ఒక్క ఇంటికి మేము వీక్లీ ప్రతి శుక్రవారం ఆశా వర్కర్ తీసుకొని ఇంటింటికి మీకు ఏ ప్రాబ్లం ఉంది ఏముందని చెప్పేసి అని స్వయంగా మేడం 2 టైమ్స్ నిన్న మేడం వాళ్ళని తీసుకో ఆశా వర్కర్ తీసుకొని ఇల్లు ట్యాంకులు కూడా క్లీనింగ్ అయినప్పుడు కూడా మేడం ఇళ్ళలో వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకు అవగాహన కల్పించి ఆశా వర్కర్తో ఆరోగ్య విషయంలో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం మేడం. పారిశుద్ధ యూత్తో కోఆర్డినేట్ చేసుకుంటా ఊరిని డెవలప్ చూసుకుని పోతాం మేడం. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే ఒక కోర్టు ద్వారా కాకుండా చిన్న చిన్న సమస్యలైనా గ్రామ సమస్యలను పరిష్కరించడం, ప్రజల సమస్యలను వినడం, ఆ విన్న వాటిని పరిష్కరించి మీరు ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు ప్రజలకు అనేది ఒక ప్రశ్న. ఇప్పటికైతే మేడం నా దగ్గరకు వచ్చే సమస్యలు మేడం 100% నేను చేసిన మేడం. ఈ రోజు కూడా మార్నింగ్ కూడా ఒక ఇల్లు చిన్న పంచాయతీ ఉంటే కూడా పోయి వాళ్ళ నా దృష్టికి వచ్చే పంచాయతీలు మన చిన్న పంచాయతీ పొల్యూషన్ పోకుండా ఇక్కడే కూర్చోబెట్టి నా దృష్టికి వచ్చే ఇప్పుడు క్లియర్ చేశాను మేడం. నేను వాళ్ళ సమస్య పోకుండా బయట పోకుండా ఇక్కడే క్లియర్ చేసాను మేడం ఇప్పటివరకు అయితే. నేను అంటే ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఇక్కడ మీ దగ్గర ఉన్నంత వరకు మీరు చర్యలు తీసుకొని పరిష్కరించాలని చెప్తున్నారు. ఓకే, చివరిగా సార్ మీ గ్రామాన్ని ఆదర్శంగా ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఇంకా మేడం మా ఫస్ట్ సీసీ రోడ్లు మేడం, డ్రైనేజీ మేడం. నల్లగొండ డిస్టిక్లోనే నా ఆరగూడెం అంటేనే ఆదర్శమైన గ్రామం కావాలి మేడం. నా కోరిక అదే మేడం, నా తాపత్రయం కూడా అదే మేడం. ఈవెన్ 24 అవర్స్ 18 గంటలు నేను ఊళ్ళో ఉంటున్నాను మేడం. నా ఆరగూడెం అంటే ఆదర్శ గ్రామం. ఏ గ్రామ పంచాయతీలో కూడా నీ సిస్టమ్ ఉండలేదు, నా గ్రామ సిస్టమ్ ఉండాలి మేడం. నేను ఆల్రెడీ మేడం కంప్యూటరు ప్రింటరు ప్లస్ ప్రొజెక్టర్ మేడం. రేపు ఫ్యూచర్లో కూడా మా దగ్గరికి వెళ్ళే రావాలి మేడం. గ్రామ పంచాయతీకి వెళ్ళి మా దగ్గర ప్రొజెక్టర్ పెట్టేసినాం మేడం. ఇప్పుడు సొంతంగా ప్రొజెక్టర్ పెట్టి ఎండి ఆఫీస్కి అటాచ్ చేస్తే కలెక్టర్ ఆఫీస్కి అటాచ్ చేస్తాం మేడం. ఎక్కడికి వెళ్ళి నడవాలి ఏది ఉన్నా కూడా. ఏ ఒక్కరు కూడా ఆడవడానికి వెళ్ళి ఆధార్ కార్డు గురించి కానీ ప్లస్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మీసా పోవద్దు మేడం. ఏది ఉన్నా నా గ్రామ పంచాయతీకి నడవాలి మేడం. ఇక్కడికి మా ఊరు ప్రజలు ఎక్కడ కూడా బాధపడవద్దు, ఎక్కడ కూడా పోవద్దు, ఇబ్బంది పడవద్దు. ఇక్కడికి ఇవ్వాలి మేడం. ఈరోజు ఒక దాత కలిసాడు మేడం. ప్రింటరు, సిస్టము, టేబుల్స్, ప్రొజెక్టర్ మేడం. ఒక దాత పేరు వద్దున్నాను మేడం.
దాత ఆల్రెడీ ఎల్లుంటామో చేస్తాడు మేడం. నెక్స్ట్ వీక్లో మేడం గ్రామ పంచాయతీ ఓపెన్ అయినప్పుడు కనివిని ఎరిగిన రీతిలో ఆరేగూడెంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అట్లా ఉంటుంది మేడం. అది దాని తగ్గట్టు కూడా ఎక్విప్మెంట్ కూడా అట్లా తయారు చేస్తాం మేడం. ప్రొజెక్ట్ పెడితే మేడం నల్లగొండ లిస్ట్ ఆ కలెక్టర్ గారి మీటింగ్ కూడా మా దగ్గర ఉండి చూడాలి మేడం. నేను ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాను మేడం. ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఆరేగూడెంలో నేను ఉన్నాను మేడం. మా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా మేడం నేను ఒక సర్పంచ్ కాకముందుకే మేడం రాజగోపాల్ సహకారంతో మేడం ఊళ్ళో ఒకరికి ఆరోగ్యం బాగాలేకుండా 2 lakhs ఇప్పించాను మేడం. నేను సార్ దగ్గర తీసుకుపోయి 1 లక్ష రూపాయలు ఇప్పించాను. వాటర్ పాయింట్ కూడా నేను పెట్టించాను మేడం. నేను సర్పంచ్ కాకపోతే ఏ అధికారం లేకుండా కూడా ఈ వాటర్ పాయింట్ పెట్టించాను నేను. అప్పుడు ఆ వాటర్ పాయింట్ చేసే అబ్బాయి కూడా కాలుతో కూడా రాజగోపాల్కి 1 లక్ష రూపాయలు ఇప్పించాను మేడం. ఇక్కడ శివాలయానికి 1 లక్ష రూపాయలు ఇప్పించాను. వీళ్ళపూడికి 1 లక్ష రూపాయలు వచ్చాను సార్తో. నేను ఏ కాకముందుకే అప్పుడే డబ్బు మేము సహకారంతో కొద్దిగా పేదలకు సాయం చేసాను మేడం. ఇప్పుడు ఆయన సర్పంచ్ ఉన్నాయి మేడం. నాకు సార్ అండదండ ఉన్నాయి, రాజగోపాల్ సార్ అండదండ ఉన్నాయి. ఏ ఆపద వచ్చినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటున్నా, ఇక కూడా ఉంటాను మేడం. నా ఆలోచన నేను ఏదో సంపాదించుకోవాలి పదవి ద్వారా, నేను ఏదో ఆరుగుడ నేను ఏది చేయాలి, నా ఆలోచన విధానం ఒకటే మేడం. ఆరుగుడ ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, నా ప్రజలు మంచిగా ఉండాలి, నాకు కావాల్సింది అదే మేడం. మా నాన్నగారి కోరిక కూడా అదే ఉండే. ఎప్పుడు కూడా మా నాన్న అనేది ఎప్పుడైనా ఇది ఒక్కసారి సర్పంచ్ కావాలి నా కొడుకు అనే కోరిక నెరవేర్చు. మా దృష్టి మా డాడీ చనిపోయాడు, ఒకటి నాకు మైనస్ అయింది. ఈ కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే మీకు మీ ఎమ్మెల్యే గారు వచ్చేసి వేముల వీరేశం గారు. ఓకే, మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి మీకు? మేడం ఎమ్మెల్యే గారు సహకారాలు అయితే మేము ఇంతవరకు కలవలేదు మేడం. కలిసి ఆలోచనలో ఉన్నది మేడం. అతనితో కలిసిపోవాలని ఆలోచన మాకు ఉన్నది మేడం. తప్పకుండా కలుస్తాను. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా నేను రాజపడాలి తప్పదుగా మేడం. 100% కలుస్తాను. అతను సహాయ సహకారాలు తీసుకుంటాను. డెవలప్మెంట్ విషయంలో నేను తప్పకుండా కలుస్తాను మేడం. చూశారు కదా, ఇక్కడ మనం ఆరగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాం. గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ అయితే వారి యొక్క గ్రామం పైన ఉన్న సేవాభావం ఆయన మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. అంటే నా గ్రామాన్ని నేను ఒక సర్పంచ్గా కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా నేను ప్రతి ఇంటికి 24 hours అందుబాటులో ఉంటూ నేను అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ నేను నా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు.